అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో హ్యాండ్స్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా జాయిన్ చేసుకోవాలనేదైతే చూపిస్తానండి. అంటే బాడీ పార్ట్‌కి హ్యాండ్స్‌ని ఎలా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఇదైతే నేను ఆల్రెడీ లోతు తీసుకొని పెట్టుకున్నాను. హ్యాండ్‌కి పైపింగ్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా దీనికైతే మధ్యలో టక్స్ ఇచ్చుకున్నాను అనమాట. ఈ టక్స్ అనేది షోల్డర్ మీద పెట్టుకోవాలండి. ఇలా. ఓకేనా? ఇది లోతొచ్చనేది ఫ్రంట్ పార్ట్‌కి పోవాలి. ఓకేనా? ఇది ఇటువైపు హ్యాండ్ అనమాట. ఓకేనా? ఇది ఇటువైపుది. చూడండి. ఇప్పుడు చూసారా? ఈ డా ఈ టక్స్ అనేది షోల్డర్ మీదకి రావాలి. ఈ లోతనేది ఇట్లా ఫ్రంట్ పార్ట్‌కి రావాలనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఎడ్జ్ టు ఎడ్జ్ ఏస్తారు. ఇగో ఇక్కడ ఎడ్జ్‌లో స్టార్ట్ చేసి ఇంకా కటింగ్ అయితే మెథడ్‌లో ఏసాం గదా! అన్నట్టుగా వేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ చూడండి టక్స్ అనేది ఎక్కడికొచ్చింది? ఇక్కడ నుంచి ఇగో ఇంత దూరం వచ్చింది. అంటే 1 ఇంచ్ గ్యాప్ తోటొచ్చింది. అట్లా అందరికి సెట్ అవ్వదండి. కాబట్టి మీరెప్పుడైనా మిడిల్ టక్స్ అనేది షోల్డర్ మీద వచ్చే విధంగా ఇలా పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు పట్టుకోండి. దీన్ని ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా ఏసుకోండి. ఇలా ఏసుకోండి. ఇక్కడికేసుకున్నారు కదా మీరు. ఇట్లా ఏసుకున్న తర్వాత ఇదుంది గదా! ఇట్లా పట్టుకోండి. ఇట్లా పట్టుకొని ఇటువైపు ఏసుకోండి. ఆ! ఏసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చు పట్టుకొని ఇటువైపు తిప్పుకోవాలన్నమాట చేతిని. ఇలా. ఈ 2 గూడా ఒకే ఖర్చు మీద దగ్గరగా వచ్చే విధంగా ఇట్లా పెట్టుకోండి. ఒకదాని మీద ఒకటి. ఓకేనా? హ్యాండును, ఆర్మ్ రౌండ్. ఓకేనా? ఇప్పుడు 2 సైడ్‌ల కుట్టడం అయిపోయింది గదా! ఇప్పుడు ఇంకొక కుట్టయితే ఏసుకోవాలి. ఇలా. హాఫ్ ఇంచ్ ఖర్చు పట్టుకోండి. లేకపోతే కుట్లు పిగులుతాయన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి. సైడ్ జాయింట్స్ అనేవి స్ట్రెయిట్‌గా ఎట్లా వస్తాయనేది చూపిస్తాను నేను మీకు. నీట్‌గా ఎట్లా వేసుకోవాలనేది. ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్ పార్ట్‌గా ఫ్రంట్‌కి లోతు రావాలన్నమాట. చూడండి ఫ్రంట్‌కి లోతొస్తుంది. మిడిల్ టక్స్ అనేది షోల్డర్ పాయింట్ మీద ఉండాలన్నమాట. షోల్డర్ లైన్ ఉంది కదా! దీని మీద మిడిల్ టక్స్ అనేది ఉండాలి ఇలా. ఓకేనా? హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి ఇట్లా కుట్టాలి. ఇటువైపు కుట్టిన తర్వాత మళ్ళీ ఇటేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి సేమ్ హ్యాండ్‌ని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇట్లా. ఇలాగా ఎడ్జ్ టు ఎడ్జ్ కూడా ఇట్లా కుట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ అయితే జాయిన్ చేసుకున్నాం కదా! మళ్ళొక కుట్టన్నమాట. హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకున్నామండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎట్లా వేసుకోవాలనేదైతే చూపిస్తాను. ఇలా హ్యాండ్ తీసుకున్న తర్వాత ఖర్చంతా ఇటువైపు అనుకోని ఇక్కడ సెంటర్ పాయింట్‌లో ఉంది గదా! షోల్డర్ పాయింట్. మనం హ్యాండ్ అనేది సగానికొకసారి జాయిన్ చేసుకోకపోతే ఈ మిడిల్ పాయింట్ అనేది ఇలా రాదన్నమాట. అప్పుడు ఇటు సైడ్ జాయింట్లు గూడా హెచ్చుతగ్గులనేవి వస్తాయి. స్ట్రెయిట్‌గా రావు. కాబట్టి మనం షోల్డర్ పాయింట్ మీద హ్యాండ్ మిడిల్ పాయింట్‌ని టక్స్‌ని ఒకే దగ్గర పెట్టడం వల్ల హ్యాండ్ అనేది ఇలా వచ్చిందన్నమాట. ఈ షోల్డర్ మడత, ఈ మడత ఒకే విధంగా వచ్చినాయి. చూడండి ఈ విధంగా అన్నమాట. ఇలా పెట్టుకొని ఇక్కడ ఈ ఎడ్జెస్ సమానంగా పెట్టుకొని ఇక్కడ చూడండి ఇక్కడికొచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అంతా గూడా ఇలా చూసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. దీన్నైతే కటింగ్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత నడుం పార్ట్‌ని, బ్యాక్ పార్ట్‌ని ఇలా ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకొని ఇలా హ్యాండ్‌నయితే మనం ఆల్రెడీ మడత పెట్టుకున్నాం గదా! సేమ్ ఇదే విధంగా పట్టుకోండి. పట్టుకొని ఫస్ట్ ఇక్కడ ఈ ఎడ్జ్‌కయితే ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టేసుకోండి. ఈ ఎడ్జ్‌కి ఒక రఫ్ ఇచ్చుకొని కొంచెం దూరం వచ్చిన తర్వాత
ఇది ఉంది కదా, ఇలా ఈ ఖర్చులు అనేవి మన వైపు కనుక్కోవాలి. ఓకేనా? ఇక్కడ ఒక 1 ఇంచు ఇలా. ఇది నార్మల్ కుట్టే అండి. వాళ్ళ బ్లౌజ్ సైజ్ చూసి ఇంకో కుట్టేసుకోవాలి. అది చూపిస్తాను. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ షేప్ బెల్ట్‌కి కొంచెం ఎక్కువ ఉంది. దీన్ని కటింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఒకే దాని మీద పెట్టుకొని ఇలా పెట్టుకోండి. 1 ఇంచ్ ఖర్చుతోటి ఎడ్జ్‌న రప్పించుకొని ఇక్కడ వరకు రానివ్వండి. ఇక్కడ వరకు రానిచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, ఖర్చు అనేది మన వైపు కనుక్కోవాలన్నమాట. ఇప్పుడైతే నడుము ఖర్చు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే పట్టుకున్నాండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది లూజ్ చూసుకోవాలి. ఆర్మ్ రౌండ్ ఆది బ్లౌజ్‌కి ఎంత ఉందనేది చూస్తున్నా చూడండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చంక జాయింట్స్‌లో ఎడ్జ్ కుట్టు వరకు ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలన్నమాట. షోల్డర్ ఖర్చు వరకు పావు తక్కువ 7 ఉంది. అంటే ఒక 2 గీతలు తక్కువ 7 అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అదే పెట్టుకుందాం మనం. బ్యాక్ సైడ్ చూసుకోవాలన్నమాట. పావు తక్కువ 7 ఉంది. అంటే ఇక్కడికి ఒక 1 ఇంచ్ గ్యాప్. ఇటు కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్. ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి. ఇంత దూరం వచ్చిన తర్వాత హ్యాండ్ లూజ్ అనేది ఇలా పెట్టుకొని చూసుకోండి. ఇక్కడికి వచ్చింది హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడికి అన్నమాట. ఓకేనా? ఎడ్జ్‌న రప్పించుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఒక పావు ఇంచ్ ఖర్చుతోటి ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా ఎడ్జ్‌కి రప్పించుకోండి. మళ్ళీ అంతే ఇంకొక పావు ఇంచుకి ఒక కుట్టు. ఒక 3 అడ్జస్ట్ కుట్లు సరిపోతాయండి. మిగతా ఖర్చు అంతా ఎక్కువ ఉంది కదా, అదైతే కట్ చేద్దాము. ఈమె రీసెంట్లీ మ్యారీడ్ అండి. అందుకని ఖర్చు అయితే ఎక్కువ పెడుతున్నా నేను. ఎందుకంటే ఫ్యూచర్‌లో లావ్ అయినా కానీ బ్లౌజ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. కొంచెం కాస్ట్లీ శారీ కదా, అందుకని ఖర్చు అయితే ఎక్కువ పెడుతున్నా. ఈ ఖర్చులు అనేవి ఇలా మలిచి కుట్టుకోవాలన్నమాట. మన దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంది. కావాలనుకుంటే ఓవర్లాక్ చేయొచ్చు. ఇంకా ఇష్టం అన్నమాట. ఓకేనా? ఇలా మొత్తం కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే లోపలికి మలుచుకొని కుట్టుకోండి. ఇలా కుట్టాలి అంటే మాత్రం ఖర్చు కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టుకోవాలి. మనం నార్మల్గా 2 ఇంచుల ఖర్చు అయితే పెట్టుకుంటాం కదా బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు సైడ్ జాయింట్స్కి. కానీ ఇక్కడ ఇట్లా కుట్టాలి అనుకున్నప్పుడు ముందే కటింగ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేకపోతే ఖర్చు అనేది తక్కువ ఉంటుంది అనమాట. అందరూ తక్కువ ఖర్చుతో వేయరు కదా బ్లౌజులు, అందుకని. ఇంకా ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకొక రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఖర్చు పట్టుకొని సేమ్ అదే విధంగా నేను అటువైపు ఎట్లా చెప్పానో సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా కుట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఎడ్జ్కి మాత్రం రప్పివ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలా రప్పివ్వండి. ఎడ్జెస్ ఏమైనా ఎక్స్ట్రా తక్కువ ఉంటే ఇలా కటింగ్ అయితే చేసుకోండి. దీన్ని కూడా సేమ్ అదే విధంగా మడత అయితే పెట్టుకొని ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట. ఫినిషింగ్ మొత్తం బొటిక్ లెవెల్లో ఉంటుంది. ఒక ఓవర్లాక్ ఒకటే లేదనమాట. ఆర్మ్ రౌండ్స్ దగ్గరలో ఓవర్లాక్ ఉంటుంది. దీనికేమో ఓవర్లాక్ లేదు, అంతే. ఖర్చులు కనపడకుండా మలిచి అయితే కుట్టుకున్నాం మనం. చూడండి బ్లౌజ్ అయితే ఎంత నీట్గా వచ్చింది అనేది. సూపర్ వచ్చిందండి. లైన్స్ కూడా చూసారు కదా మీరు, పర్ఫెక్ట్గా లైన్స్ చక్కగా వచ్చిందనమాట. ఎంత బాగుంది చూడండి. ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అయితే మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.